ఈరోజు స్టోరీ ఏం జరిగిందో మీకు తెలుసా? చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. మన పద్మమ్మ రాధ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ నిలదీస్తుంది. వాళ్ళు పద్మమ్మకి సమాధానం చెప్పలేకపోతారు. వాళ్ళు మాట్లాడిన మాటలకు మన పద్మమ్మకి చాలా కోపం వచ్చేస్తుంది. ప్రియని కొడుతుంది. తర్వాత దమయంతి ఏం చేసింది? ఇవన్నీ తెలియాలంటే మీరు లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ట్విస్ట్ అయితే అసలు మామూలుగా లేదు, అసలు మిస్ అవ్వద్దు. స్టోరీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మన హీరో విక్రమ్ కృష్ణ రాధ తల్లి దగ్గరికి వెళ్ళి రాధ వచ్చిందేమోనని ఎంక్వైరీ చేస్తాడు. కానీ రాధ అక్కడికి కూడా రాలేదని తెలుసుకుంటాడు. తర్వాత రాధ తల్లి పద్మ రాధ ఇంటికి వచ్చి వాళ్ళందరినీ అడుగుతుంది, నా కూతురు ఎక్కడుంది చెప్పండి, అన్నయ్య గారు నా కూతురు ఎక్కడుంది, వదిన నా కూతురు ఎక్కడుంది అని ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటుంది, కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది, అల్లుడు గారు నా కూతురిని వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చారేంటి, ఏం జరిగింది వదిన అని అడుగుతుంది. ఇంతలో ప్రియ, ఏం మాట్లాడుతున్నావు, మా బావని అల్లుడు గారు అనడం మాను, ముందు మా బావ నీకలా అల్లుడు గారు అవుతారు అని అంటుంది. ఇంతలో దమయంతి జోక్యం చేసుకుని, అవును నిజమే, మా విక్రమ్ కృష్ణ నీకెలా అల్లుడవుతాడు, అలా పిలవకు అని గట్టిగా చెప్తారు వాళ్ళు. నీకు నీ కూతురికి ఈ ఇంటితో ఎలాంటి సంబంధము లేదు, మీరు అసలు వీళ్ళని వరుసలు పెట్టి పిలవకండి అని చెప్తుంది దమయంతి. దానికి పద్మ, ఏంటి మీరు మాట్లాడేది, నా కూతురికి ఈ ఇంటితో సంబంధం లేకపోవడం ఏంటి, నా కూతురు విక్రమ్ కృష్ణ తాళి కట్టిన భార్య, అది మీకు తెలుసు కదా అని అంటుంది. అయినా తాళి కట్టిన భార్య అయితే ఇంట్లో ఉండాలి కదా, నీ కూతురు అస్సలు మంచిది కాదు, కావాలంటే ఈవిడిని అడుగు, ఈవిడ కూడా అలాగే నా కూతురు నా కోడలు అనుకునేది, కానీ ఇప్పుడు మారిందిలే అని అంటుంది. దానికి పద్మ, అన్నయ్య గారు వదిన గారు ఏంటి ఈవిడ మాట్లాడేది, మీరేమీ మాట్లాడరేంటి, అలా మౌనంగా ఉండిపోతారేంటి, ఏంటి ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతుంది. నువ్వు ఎంత అడిగినా వీళ్ళు ఏమీ చెప్పరు, ఎందుకంటే నీ కూతురు వైపు చాలా పెద్ద తప్పుంది కాబట్టి అని అంటుంది దమయంతి పద్మతో. వీళ్ళ నోర్లు మూతపడే అంత పని చేసింది నీ కూతురు అని అంటుంది దమయంతి. అప్పుడు పద్మ, అయినా నా కూతురు ఏం చేసింది, ఇందాకటి నుంచి మీరు నా కూతురు ఏదో తప్పు చేసిందని మాట్లాడుతున్నారు, నా కూతురు ఏం చేసిందని మీరు నా కూతురిని నిందిస్తున్నారు అని అడుగుతుంది. దానికి దమయంతి, అన్నీ నేర్పి పంపించింది నువ్వే కదా, ఇంకా మళ్ళీ మమ్మల్ని అడుగుతావెందుకు అని అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్తుంది. దానికి ప్రియ, బాగానే నటిస్తున్నావే, నీ కూతురికి కూడా నటన నువ్వే నేర్పించుంటావు, అందుకని ఆవిడ కూడా చాలా బాగా నటిస్తుంది అని అంటుంది. దానికి పద్మమ్మ ప్రియను తిడుతుంది, నీకు సంస్కారం లేదా, నీ తల్లిదండ్రులను నీకు సంస్కారం నేర్పించలేదా అని. అప్పుడు ప్రియ ఇలా అంటుంది, ఓహో చాలా బాగా మాట్లాడుతున్నావే, సేమ్ టు సేమ్ నీ కూతురు కూడా నీలాగే అంటుంది, ఇంకా నువ్వు కూడా అలాగే అంటున్నావు. తర్వాత పద్మమ్మ, ఇదంతా కాదు, ముందు నా కూతురు ఎక్కడుందో చెప్పండి, నా కూతురు ఏమైంది అని గట్టిగా అడుగుతుంది. అప్పుడు దమయంతి పద్మమ్మతో ఇలా చెప్తుంది, నీ కూతురు లేచిపోయింది అంటుంది. ఇక్కడే తనకి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. నీ కూతురు కాలేజీలో ప్రేమాయణం నడిపించింది కదా దుర్గగాడు, వాడితో నీ కూతురు లేచిపోయింది అని పద్మమ్మకు చెప్తుంది. అప్పుడు పద్మమ్మ దమయంతిని, నీకు అసలు బుద్ధుందా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా, నా కూతురు మీద అలాంటి నిందలు ఎలా వేయగలుగుతావు నువ్వు అని అడుగుతుంది. తరువాత ప్రియ కూడా పద్మతో, నీ కూతురు లేచిపోయిందని చెప్తే నీకు అర్థం కావట్లేదా, ఇంకా బయటికి నడు అంటుంది. దానికి పద్మ ప్రియ పైన చెయ్యెత్తుతుంది, నా కూతురిని అన్నావంటే చెంప పగిలిపోతుంది నీకను. ఇంతలా చేతిని ప్రియ ఆపేస్తుంది. తర్వాత దమయంతి పద్మను పక్కకు లాగి బయటికి గిండించే ప్రయత్నం చేస్తుంది. అయినా నీ కూతురే ఒకరితో లేచిపోయినప్పుడు నువ్వు ఇక్కడుండి ఏం చేస్తావు, ముందు నువ్వు బయటకు నడు అని అంటుంది. అయినా ఇప్పుడు ఈ దుర్గగాడు, తర్వాత మళ్ళీ ఇంకొకడు ఎవడో. తరువాత ప్రియ, అన్నయ్య గారు వదిన గారు అని పిలుస్తున్నావు కదా, ఇక నుంచి వీళ్ళు కాదు నీకు అన్నయ్య గారు వదిన గారు, నీ కూతురు ఎక్కడో సెట్ చేసింది, వెళ్ళి వాళ్ళని పిలు అన్నయ్య గారు వదిన గారు అని, లేకపోతే నువ్వు తొందరగా వెళ్ళకపోతే మళ్ళీ అక్కడి నుంచి కూడా మార్చేస్తుంది, నువ్వు తొందరగా వెళ్ళి ఆ అన్నయ్య గారిని వదిన గారిని కలుసుకో అని అంటుంది ప్రియ. తర్వాత పద్మమ్మ ప్రియ మీద కోపంతో, నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు అసలు, నిన్ను చంపేస్తాను అని తన మీదకు వెళ్ళి తను పీక పట్టుకోబోతుంది. ఇంతలో దమయంతి తనను వెనక్కి లాగేస్తుంది. అప్పుడు దమయంతి, ఎవరింటికి వచ్చి ఎవరిని బెదిరిస్తున్నావో తెలుస్తుందా నీకు అని అంటుంది. అయినా ఇది ఎవరిల్లు అయితే నాకేంటి, నా కూతురు కోసం వచ్చాను నేను అని సమాధానం చెప్తుంది పద్మమ్మ. అయినా నాకు నా కూతురు తప్ప ఇంకేది ముఖ్యం కాదు, నా కూతురే నాకు కావాలి, చెప్పండి మీరే నా కూతురిని ఏదో అనుంటారు, ఇలాంటి నిందలేవో నా కూతురి పైన వేసుంటారు, అందుకే నా కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటుంది అని అంటుంది పద్మమ్మ వాళ్ళతో. అప్పుడు దమయంతి ఇలా అంటుంది, నీకు చెప్తే అర్థం కావట్లేదు, నీ కూతురు వాడి ప్రియుడు దుర్గతో లేచిపోయింది, నువ్వు నోరు మూసుకుని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు అంటుంది దమయంతి. దానికి దమయంతి, నీ కూతురు గురించి నీకు తెలియడం లేదు, నీ కూతురిని నువ్వు ఏంటో అనుకుంటున్నావు, నువ్వు వట్టి పిచ్చిదానివి అని అంటుంది. దానికి పద్మమ్మ, నిజంగా చెప్తున్నాను, నా కూతురు అలాంటిది కాదు అని అంటుంది. దానికి దమయంతి, ఇన్ని రోజులు మేము కూడా అలాగే అనుకున్నాం, కానీ ఇప్పుడే నీ కూతురు అసలు నిజస్వరూపం తెలుస్తుంది, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకు నడు అని అంటుంది. తర్వాత పద్మమ్మ విక్రమ్ కృష్ణ తల్లిదండ్రులను ఎంతగానో బతిమాలుతుంది, మీరు మాట్లాడడం లేదేంటి, ఒక్కసారి మాట్లాడండి, అసలు ఏం జరిగిందో చెప్పండి అని వాళ్ళని ప్రాధేయపడుతుంది.
ఇంతలో దమయంతి లవంగాన్ని ఇంకా మోనాలిసాని పిలిచి వీళ్ళని బయటికి గెంటేయండి, ఎక్కడున్నారు మీరు అని విసుక్కుంటుంది. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ అయితే అయిపోతుంది. మన ఛానల్లో ఇంకా వేరే సీరియల్స్ కూడా అడిగారు కదండి, అవి కూడా నేను రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ సీరియల్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా కష్టపడుతున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.